హాయ్, నేను నా ఫ్రెండ్సే కాదు, మీరు కూడా మీ స్నేహితులతో ఎలాంటి విషయాలు మాట్లాడుతుంటారు? మీరు మాట్లాడే వాటిల్లో ఖచ్చితంగా ఇళ్ళు, కార్లు కొనడం గురించి మాట్లాడుకోవడంతో పాటు బిజినెస్ ఎలా మొదలు పెట్టాలనే చర్చలు కూడా జరుగుతుంటాయి కదా. అయితే ఇలాంటి మాటలన్నీ సహజంగా అప్పు తీసుకోవాలా వద్దా, భారీగా వడ్డీ రేట్ల గురించి మాట్లాడడం దగ్గరే ముగుస్తుంటాయి. ఎందుకంటే ఇవన్నీ అంతు పొంతు లేనివి. అప్పు తీసుకుంటే ఏళ్ల తరబడి ప్రతి నెల వడ్డీ కట్టాల్సిందే. అందుకే మనలో చాలామంది వాటి నుంచి దూరంగా ఉంటుంటారు. కానీ వీటికి దూరంగా ఉండటం ద్వారా మనం మన గోల్స్ను చేరుకోగలమా? అందుకే ఈ పైసా వసూలు ఎపిసోడ్లో మేము మీకు కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నాం. వీటి వల్ల ఏళ్లకు ఏళ్లు కట్టే ఈఎంఐ భారం నుంచి మీరు సగం సమయంలోనే విముక్తి పొందొచ్చు. అంటే టెన్షన్ తక్కువ, ఇంట్రెస్ట్ ఆదా. అదేలాగా చూద్దామా? ఉదాహరణకు మీరు 50 లక్షల లోన్ 9% వార్షిక వడ్డీ రేటుకు 10 ఏళ్లకు తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం వడ్డీ దాదాపు 26 లక్షలు. అదే రుణాన్ని 15 ఏళ్లకు తీసుకుంటే వడ్డీ మొత్తం 41 లక్షలు అవుతుంది. ఇదే 50 లక్షల హోమ్ లోన్ అదే వడ్డీ రేటుకు మీరు 20 ఏళ్లకు తీసుకుంటే ప్రిన్సిపల్ కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. మీరు చెల్లించే వడ్డీ మొత్తం 58 లక్షలు అవుతుంది. అంటే ఫార్ములా ఏంటంటే రుణం ఎంత తక్కువ కాలానికి తీసుకుంటే వడ్డీ అంత తక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎక్కువ కాలం కోసం లోన్ తీసుకుంటే వడ్డీ కూడా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ వడ్డీ మొత్తాన్ని ఎలా తగ్గించవచ్చు అనేది మేమిప్పుడు చెప్పబోతున్నాం. మీరు యంగ్స్టర్, కొన్నేళ్ల క్రితమే జాబ్లో చేరారనుకుందాం. త్వరగా మీ సొంతింటి కల కూడా నిజం చేసుకోవాలని అనుకుంటున్నారు. తక్కువ కాలం వ్యవధిలో హోమ్ లోన్ తీసుకోవడం మీకు ఛాలెంజింగ్గా ఉండొచ్చు. ఎందుకంటే ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీ బడ్జెట్ కూడా అటు ఇటు కావచ్చు. ఏం పర్వాలేదు. మీరు మొదట్లో హోమ్ లోన్ 20 ఏళ్లకు తీసుకొని ఉంటే మీ జీతం పెరిగే కొద్దీ మీరు ప్రతి ఏటా మీ ఈఎంఐను పెంచుకుంటూ వెళ్ళండి. అంటే మీ ఈఎంఐ ప్రతి ఏటా 5% పెంచుకుంటూ వెళితే మీ మొత్తం హోమ్ లోన్ 20 ఏళ్లకు బదులు 12 ఏళ్లలోనే చెల్లిస్తారు. ఇంకాస్త ధైర్యం చేసి ప్రతి ఏటా ఈఎంఐ మొత్తం 10% పెంచితే మీ హోమ్ లోన్ కాలం 10 ఏళ్లు తగ్గిపోతుంది. అలా మీరు 20 ఏళ్ల హోమ్ లోన్ 10 ఏళ్లలోనే చెల్లిస్తారు. ఇంకా వడ్డీ మొత్తాన్ని సేవ్ చేయాలనుకుంటుంటే శాలరీ కాకుండా మరేదైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బోనస్ వచ్చుంటే, వేరే ఏదైనా ఎక్స్ట్రా సేవింగ్స్ ఉంటే వాటితో కూడా మీరు లోన్ కొంత ప్రీపేమెంట్ చేయవచ్చు. అలా ప్రిన్సిపల్ తగ్గించుకోవచ్చు. ఇంకో విషయం ఉంది. హోమ్ లోన్ తీసుకునేవారు దీనిని అబ్జర్వ్ చేయరు. చెప్పాలంటే వారికి అసలు దీని గురించే తెలియదు. అదేంటో తెలుసా? హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు, ఇతర ఫినాన్షియల్ సంస్థలు లోన్ ఇన్సూరెన్స్ కూడా ఆ కస్టమర్ ఖాతాలో, అంటే హోమ్ లోన్లో జోడిస్తారు. ఫలితంగా ఆ మొత్తం కూడా మీ ఈఎంఐలో భాగమైపోతుంది. నిపుణుల సలహా ఏంటంటే అలా చేయడానికి బదులు మీరు విడిగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే అది మీరు మీ లోన్ను ముందే చెల్లించేసినా ఇది మీతోనే ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం, హోమ్ లోన్కు ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తుందనే విషయం మీకు తెలిసిందే కదా. ఐటీ సెక్షన్ 24B కింద హోమ్ లోన్ వడ్డీ మీద 2 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. అందుకే నిపుణుల సలహా ఏంటంటే మీరు జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే, అంటే భార్యాభర్త కలిసి ఈ హోమ్ లోన్ తీసుకుంటే ఇద్దరూ కలిసి 4 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. ఇక ఆ ప్రాపర్టీని మహిళల పేరిట కొంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాల స్టాంప్ డ్యూటీలో చాలా మినహాయింపు కూడా ఇస్తున్నాయి. సో ఈ పైసా వసూల్ ఎపిసోడ్లో హోమ్ లోన్కు వీలైనంత తక్కువ వడ్డీ చెల్లించే ఫండా ఇది. మీరు ఇలాగే ఏదైనా ఆర్థిక అంశాలను, ఫైనాన్షియల్ విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ బాక్స్లో మాకు సజెస్ట్ చేయండి.